తీయగా చల్లగా. శ్రీ కావ్య చందన రెడీయా? శ్రీ కావ్య చందన ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, ఆత్మీయులు సినిమా నుంచి స్వాగతం. ఓహో చిలిపి నవ్వుల ఆడియన్సు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. బాగుందమ్మా, బాగా పాడావు. నాకు తెలిసి కొంచెం చిన్న తప్పులు కూడా ఏమీ కనిపించలేదు. అంటే ఇంకా కొంచెం బాగా నువ్వు ఆ చివరికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. అది లేకుండా కొంచెం అలా కంటిన్యూ చేస్తే బాగుండేది. ఎనీహౌ గాడ్ బ్లెస్ యూ, బాగా పాడుతున్నావు. సోగ కనులు సైగ చేస్తే ఆగలేని. చాలా చోట్ల కరెక్ట్గా వచ్చింది, చాలా చోట్ల కరెక్ట్గా రావట్లేదు. ఆగలేని దొరగారు. ఆ ట్రావెల్. అలాగే చిలిపి నవ్వుల కూడా అలాగే కదా వస్తుంది. ఎలా వస్తుంది చిలిపి నవ్వుల? స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, చిలిపి నవ్వుల అంత వ్యవహారం. ఎక్కడ నువ్వే చూడు, నువ్వు ఏ స్థితిలో పాడుతున్నప్పుడు చిలిపి నవ్వుల చిలిపి నవ్వుల చిలిపి నవ్వుల శ్రీవారు. నవ్వుల దగ్గర ఏమవుతుందో ఒక్కసారి చూసుకో మళ్ళీ అను. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు. ఇది కరెక్ట్. ఎందుకంటే నవ్వుల మధ్యలో ద్విత్వాక్షరంలో రెండిటి మధ్య ఒక నోట్ ఉంది. చిలిపి నవ్వుల అక్కడ అక్షరం లేదు. చిలిపి నవ్వుల చిలిపి నవ్వుల చిలిపి నవ్వుల ఏ స్పీడ్లో వచ్చినా ప్రతి నోటు క్లీన్గా ఉండాలి. ఓకే, అది అలాగే అలిగిన కొలది ఎలాగా అది నోటు ఇక్కడ ఇది సెకండ్ టైం కరెక్ట్ చేసుకున్నావు. సడన్గా మైనర్లోకి వెళ్తుంది అక్కడ. తారతిత్తానా ఆ నోట్ ఎక్కడ రాదు అంతవరకు. అది ఫస్ట్ టైం రిజిస్టర్ చేసినప్పుడు అది కరెక్ట్గా నోటు వినపడకపోయిందంటే మాత్రం నువ్వు అపస్వరం పాడినట్టు ఉంటుంది అనమాట. సెకండ్ టైం కరెక్ట్గా పాడావు. అలిగిన కొలది ఆ నోట్ పర్ఫెక్ట్గా ఉండాలి. బెట్టు చాలును. ఈ ద్విత్వాక్షరాలు వచ్చేటప్పుడు గొడవ అక్కడే. బే టు మధ్యలో బే ఈ టు. అది ఆ బే ఈకి కూడా ఒక నోట్ ఉంది. ఎలా వస్తుంది అది స్వరం? ఎలా వస్తుంది అక్కడ? పిలిచిన ప్రేసికి దీన కానుక మీ కానుక బెట్టు చాలును దొరవారు. అది బెట్ పమ అని అనుకుంటాం. అది పమ, అది బెట్టు బెట్టు అని అర్థం. అది బెట్టు చాలును దొరగారు అని పాడుతున్నప్పుడు ది త్రో షుడ్ బి ఆల్ రైట్. లేదా అటు ఇటు కాకుండా నోట్స్ వినపడుతున్నమాట. ఇవి నేను నోట్ చేసిన ఒక 4-5 థింగ్స్. అండ్ నీ పేరేంటి? శ్రీ కావ్య చందన. నీది చాలా నాజూకైన వాయిస్, నీ పేరులాగా చాలా సాఫ్ట్ సాత్వికంగా ఉంటుంది. కొన్ని పాటలకు చాలా అందంగా ఉంటుంది. ఈ పాట నాజుకైన పాటే కానీ కొంచెం వాల్యూమ్ కావాలి.
చాలా కానీ నువ్వు ఎంజాయ్ చేస్తున్న పద్ధతి బాగుంది, నవ్వుతూ ఆనందంగా ఎక్కడో మీ శ్రీవారు కనపడుతున్నట్టే ఎదురుగుండా ఊహించుకుని పాడుతున్నావు. చాలా బాగుంది, అది చక్కగా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ కావాలి, చాలా కావాలి. కానీ చాలా మెత్తగా పాడుతున్నావు అనమాట. స్వాగతం అన్నది ఆయనకు వినిపించాలి కదా, ఎంత మీరిద్దరే ఉన్నా కూడా ఆయనకు బాగా వినిపించాలి. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, స్వాగతం ఓహో చిలిపి నవ్వుల దొర అంటే తనకు తానే ఏదో ఊహించుకుని పాడుతున్నట్టు ఉన్నదనమాట. అలా కాకుండా ఆయనకు కూడా నేరుగా చెప్పినట్టుగా ఉంటే బాగుంటుంది. ట్రై టు ఇంప్రూవ్ యువర్ వాల్యూమ్ లిటిల్ మోర్. శుభం. శ్రీ కావ్యచంద్ర. పాడుతా తీయగా చల్లగా